नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व मंत्री और बीआरएस पार्टी जिला अध्यक्ष जोगू रामन्ना ने केंद्र और राज्य सरकार पर किसानों के कल्याण में बुरी तरह से विफल होने का आरोप लगाया है। उन्होंने मंगलवार को स्थानीय पार्टी कार्यालय में आयोजित एक पत्रकार सम्मेलन में भाग लिया और सरकारों की नीतियों की आलोचना की। उन्होंने किसानों द्वारा बेची गई ज्वार की फसल का पैसा जारी करने और रैतु भरोसा योजना के तहत निवेश सहायता प्रदान करने की मांग की। उन्होंने स्पष्ट किया है कि ऐसा नहीं होने पर पार्टी किसानों के समर्थन में अपने संघर्षों को तेज करेंगी। కేంద్రం రాష్ట్రం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఎక్కడ కూడా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ అన్నం లేనటువంటి ప్రజలకు అన్నం పెట్టేటటువంటి పేద ప్రజలకు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తాయి. అందుకొరకే ఈరోజు కనీసం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు వేస్తే ఇవాళ రైతు బంధుకు రామ్ రామ్ చెప్తుంది. ఏదో పాపం రైతులు చనిపోయితే దురదృష్టవశాత్తు ఏ కారణం చేతనైనా చనిపోయితే రైతు బీమా ఇచ్చే ప్రభుత్వం గతంలో, కనీసం రైతు బీమా ప్రీమియం కట్టినటువంటి ప్రభుత్వం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రైతులు దగా కాదా, మోసం కాదా? కనీసం ప్రీమియం కట్టలేకపోతున్నారు. ఈయన 4-5 నెలల నుంచి రైతులు చనిపోయి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక 40 మంది రైతులు చనిపోయి ఉన్నారు. ఇప్పటికీ రైతు బంధు లేక, రైతు బీమా లేక, సన్నం వడ్లకు బోనస్ ఈ రాష్ట్రంలో పెద్ద గొప్పలు చెప్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో చెప్తాడు, అసలు సన్నాలకు బోనస్ ఇస్తే రైతు బంధు అవసరమని చెప్తారు వ్యవసాయ శాఖ మంత్రి. మరి ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలక మాట్లాడుతున్నాడా? ఇలా 1110 కోట్ల రూపాయలు ఇప్పటికి నెలల తరబడి సన్నాలు ఉన్నటువంటి వడ్లకు బోనస్ లేదు అంటే మళ్ళా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఏ పరిస్థితి అయితే రైతాంగం ఉండేనో సేమ్ మళ్ళీ అదే రైతుల పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ రైతులను ఈ రకంగా తీసుకొచ్చింది. ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మరి ప్రభుత్వాలు కేంద్రం, రాష్ట్రం కాబట్టి తప్పకుండా మేము రైతు బంధు అతి త్వరలో వేయాలి. లేకపోతే రైతు బంధుతో పాటు ఇప్పుడు జొన్నలకు సంబంధించినటువంటి డబ్బులు 2-3 రోజుల లోపల్లో, వారం రోజుల లోపల్లో వేయకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతోటి మరి రైతులు పనుల బిజీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం.